ఓం నమో నారాయణాయ. కుండలిని జాగృతి అయిన తర్వాత మన లోపల ఏం జరుగుతుందనేది కొన్ని నిజాలు మాట్లాడుకుందామండి. ఎందుకంటే చాలామంది నాకు కుండలిని అవేకనింగ్ అయ్యింది, నాకు వెన్నుపూస మీద పెయిన్ వస్తుంది, నాకు కంపనాలు వస్తున్నాయి, నాకు ఒళ్ళు గగ్గురు కూడా ఆజ్ఞాచక్రం మీద లేకపోతే చీమలు బాకినట్లు అవుతుంది, నాకు ఆజ్ఞాచక్రం యాక్టివ్ అయ్యిందా అని చెప్పేసి ఇట్లాంటివి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారనమాట. ముఖ్యంగా నేను కుండలిని జాగృతి అయ్యింది అనడానికి కొన్ని సిమ్టమ్స్ చెప్తా. అవి మీలో ఉంటేనే, అవి మీలో వస్తుంటేనే మీకు కుండలిని అవేకనింగ్ అయిందని నమ్మండి. లేకపోతే అసలు కుండలిని అవేకనింగ్ మీకు అయ్యిందంటే మీరు నమ్మమాకండి. కోర్స్ కుండలిని అవేకనింగ్ భక్తులకు, విపరీతమైన భక్తులకి, అంటే నార్మల్గా ఏదో దీపారాధన చేసి పక్క జరిగే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. భగవంతుని కొంచెము నిరంతర భగవన్నామ స్మరణ వలన, నిరంతర నిత్య పూజ వలన, నిరంతర స్తోత్రపారాయణల వలన కుండలిని అవేకనింగ్ అవుతుంది. కాకపోతే ఎలాంటి వాళ్ళకు అవుతుంది, అయిన తర్వాత ఎట్లా ఉంటే ఆ కుండలిని జాగృతి మనకు కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఎప్పుడు మళ్ళీ కుండలిని మాత పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం స్వాధిష్టాన చక్రం మీదకి వెళ్ళిన అమ్మ కూడా మళ్ళీ తిరిగి మూలాధార చక్రంలోకి వెళ్ళి మళ్ళీ నిద్రపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎట్లా జరుగుతుంది ఇది అంటే, కుండలిని అవేకనింగ్ అయినప్పుడు ఏం జరుగుతుందో ఫస్ట్ చెప్తా నేను. కుండలిని అవేకనింగ్ అయినప్పుడు ఫస్ట్ మూలాధార చక్రంలో నిద్రిస్తున్న అమ్మ అనవచ్చు, నిద్రిస్తున్న సర్పం అనవచ్చు, అది నిద్రలేస్తుంది. నిద్రిస్తున్న సర్పం నిద్రలేసి ఇక అక్కడ కర్మధ్వంసం అనేది జరుగుతుంటుంది. అప్పుడు మెయిన్గా మన లోపల అరిషడ్వర్గాల నాశనం అనేది జరుగుతూ ఉంటుంది. అరిషడ్వర్గాలు మనకు తగ్గుతూ ఉంటాయి. స్టార్టింగ్లో అయితే అరిషడ్వర్గాలు హై రేంజ్లో అవుతూ మెల్లిమెల్లిగా తగ్గుతాయండి. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి దాచిపెట్టుకున్న ఆ అరిషడ్వర్గాలు అయినా కూడా, పాపకర్మలు అయినా కూడా డిలీట్ అయ్యేటప్పుడు మనకు కోపం ఎక్కువ వస్తుంటుంది. కుండలిని అవేకనింగ్ స్టార్టింగ్ స్టేజ్లో కోపం ఎక్కువ వస్తుంటుంది. అసూయ, గర్వం అవన్నీ అటాక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అవన్నీ రిమూవ్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి అటాక్ అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంటుంది, అంటే రిమూవ్ అయ్యేటప్పుడు మనల్ని టచ్ చేసుకుంటూ వెళ్తాయి. కాబట్టి ఆ తర్వాత మనకి మెల్లిమెల్లిగా అరిషడ్వర్గాల పైన అదుపు అనేది వస్తుంటుంది. మాయని గుర్తించగలుగుతుంటాం. ఓన్లీ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని మాత నిద్రలేస్తేనే ఇన్ని జరుగుతాయి. మనకు బేసు అది పునాది అన్నమాట మూలాధార చక్రం. కాబట్టి అక్కడనే చాలా వరకు అక్కడనే మనము ఒక సగం యోగి స్థితికి చేరిపోతాం అనమాట. అంటే మాయను గుర్తించగలిగే స్టేజ్ కూడా మూలాధార చక్రంలోనే జరిగిపోతుంది. ఎట్లా అంటే, ఈ కోపము, అరిషడ్వర్గాలు అనేవి వస్తున్నప్పుడు మనం గుర్తించగలుగుతాం. అరే, నేను చేస్తున్నది భక్తి, మరి నాకు కోపం ఎందుకు వస్తుంది, కోపం రావడం మూలంగా ఇతరులను దూషిస్తున్నా, అసూయ గర్వం వస్తుంది. ఏంది అసూయ గర్వం అనేది భక్తులకు రాకూడదు కదా అనే జ్ఞానం వస్తుంది. నేను భగవద్భక్తి చేస్తూ అరిషడ్వర్గాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి మనం వాటిని నిరోధించడానికి కూడా ట్రై చేస్తుంటాం. అరే, తప్పు అని మన మనసు హెచ్చరిస్తుంటుంది. అట్లా మనము మెల్లిమెల్లిగా స్లో ప్రాసెస్లోనే మన సహకారం వలననే, అంటే స్వయంగా మన సహకారం వలననే కుండలిని మాత అరిషడ్వర్గాలను పూర్తిగా అణిచేస్తుంది. మూలాధార చక్రంలోనే మనకు కుండలిని జాగృతి కాగానే అరిషడ్వర్గాల అణిచివేత ప్రారంభమవుతుంది. కాబట్టి మీకు అరిషడ్వర్గాలు అణిచివేయబడుతున్నాయా లేదా మీకు అది ఆలోచించాలి. మీరు కుండలిని అవేకనింగ్ అయింది అని మీకు మీరే అనుకోవడము కరెక్ట్ కాదన్నమాట. మీకు కోపం తగ్గుతుందా? మీకు అసూయ గర్వం రావట్లేదా? మీకు భార్యాభర్తలే, ఓకే, మీరు భార్యాభర్తలే అయినా కూడా విపరీత కామవాసనలు ఉండేవాళ్ళు ఇప్పుడు కామవాసనలు తగ్గుతున్నాయా? ఇతర స్త్రీలను ఒక కుండలిని అవేకనింగ్ అయిన పురుషుడు ఎట్లా చూస్తాడో తెలుసా? తల్లిలాగా, చెల్లిలాగా చూస్తాడు. మరి మీరు అదే విధంగా చూడగలుగుతున్నారా? కుండలిని జాగృతి అయిన ఒక వ్యక్తి అయినా, ఒక స్త్రీ అయినా కూడా ఆమె పవిత్రమైన భావనలు చేస్తుందన్నమాట. అపవిత్రమైన భావనలు చెయ్యలేకపోతుంది ఆమె. మరి మీరు అదే విధంగా ఉన్నారా? మదం, గర్వం, అహంకారం అనేది అణిచివేయబడుతుంది కుండలిని జాగృతి అయిన వ్యక్తికి. మరి మీకు గర్వం, మదం, అహంకారం అణిచివేయబడ్డాయా? అణిచివేయబడలేదా?
మరి మీకు కుండలిని జాగృతి అయిందని ఎట్లా చెప్తున్నారు? సడన్గా మొత్తం అణిచివేయబడలే పడవు. స్లో ప్రాసెస్‌లో జరుగుతది. కాబట్టి కనీసం మీరు గుర్తించగలుగుతున్నారా? కొంచెం మీకు గర్వం తగ్గిందని? అట్లయితే మీకు కుండలిని అవేకెనింగ్ స్టార్ట్ అయిందన్నట్టే లెక్క. అరిషడ్ వర్గాల అణిచివేత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నీ అణిచివేయబడుతుంటాయి. మీకు అణిచివేయబడుతున్నాయి. నాలో మార్పొచ్చేసింది. నేను ఇంద్రియాల ద్వారా కూడా నేను తప్పు చేయట్లేదు. నేను నా కండ్లను కూడా పవిత్రంగానే చూస్తున్నా. ఒక పురుషుడు ఉన్నాడంటే ఒక స్త్రీని చూసినప్పుడు అపవిత్రంగా చూడట్లేదు. అంటే బ్యాడ్ భావనలతోని చూడట్లేదు. తల్లిలాగా, చెల్లిలాగా, కూతురులాగా చూస్తున్నాడు పెద్దవాళ్ళైతే. అతడికి కుండలిని అవేకెనింగ్ అయిందని అర్థం. అంటే ఒక్కటే కాదు నేను అనేది ఇక్కడ. అరిషడ్ వర్గాల అణచివేత, ఇంద్రియాల ద్వారా తప్పు చేయకపోవడము, ఇవన్నీ స్లో ప్రాసెస్‌లో ఇవన్నీ మెల్లిమెల్లిగా ఒక 5, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వాళ్ళ కర్మను బట్టి 3, 4 సంవత్సరాల్లో కూడా పూర్తిగా అణచివేయబడతాయి. వాళ్ళు కుండలిని జాగృతి అయిన మనిషి మాట్లాడుతుంటే కూడా మృదువుగా ఉంటదది. మృదువుగా ఉంటది. హార్ష్‌గా, కఠినాత్మంగా ఉండదు. కుండలిని జాగృతి అయిన స్త్రీ అయినా, పురుషుడైనా మాట్లాడేటప్పుడు అట్లా స్మూత్‌గా మాట్లాడతారు. స్మూత్‌గా హ్యాండిల్ చేస్తారు. అంతేకాకుండా జాలి, దయ ఎక్కువైపోతుంది. మీలో ఎక్కువైందా మరి? మీకు కుండలిని జాగృతి అయ్యింది అంటే జాలి ఎక్కువైతుంది. ఒక ఒక కాక్రోచ్‌ని చంపాలన్నా కూడా ఆ కాక్రోచ్‌లో కూడా ప్రాణం ఉంటుంది కదా అని అంత బాధపడే స్టేజ్, అంత ఓవర్ స్టేజ్ అంత రాకపోయినా ఇతరులను ఏమైనా ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా మాటలు మాట్లాడి ఇతరులను హర్ట్ చేసేవాళ్ళు కూడా అది తప్పు కదా, ఆమె బాధపడుతుంది అన్నప్పుడు మనకు బాధ అవుతుంటుంది. ఆమెను బాధ పెట్టొద్దని ముందే తెలుస్తుంది మనకి. అంటే మనకు ఆత్మజ్ఞానం అనేది వచ్చేస్తుంది కుండలిని జాగృతి కాగానే. ఇతరులను బాధ పెట్టడానికి అస్సలు మనం ఒప్పుకోము. ఒక ప్రాణిని బాధ పెట్టడానికి కూడా ఒప్పుకోము. రోడ్డు మీద వెళ్తుంటే ఇంతకుముందు బిచ్చగాళ్ళని చూస్తే బిచ్చగాడే కదా అన్నట్టుగా వెళ్ళిపోయే వాళ్ళము. ఆ బిచ్చగాడికి ఏమైనా దానం చేసే మనం అక్కడి నుంచి కదలాలనిపిస్తుంది. బాధలు, కష్టాలు ఉన్నవాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలనిపిస్తుంటుంది. కుండలిని జాగృతి అయిన మనిషి భగవంతుని బిడ్డలాగా మారిపోతాడు. భగవంతుని గుణాలన్నీ బిడ్డ ఆపాదించుకొని పుడతారు కదా, అట్లనే మనం తయారవుతుంటాం మెల్లిమెల్లిగా. భగవంతుని తత్వం మన లోపలికి వచ్చేస్తుంది. మనమే భగవత్ స్వరూపంగా మారిపోతుంటాం. భగవంతుడు మరి జాలి, దయ, కరుణ ఉన్నవాడే కదా, మరి మనం కూడా అట్లనే తయారవుతాం. అదన్నమాట. ముఖ్యంగా కుండలిని జాగృతి అనేది సాఫీగా జరగాలంటే అరిషడ్ వర్గాల అణచివేత అమ్మవారే చేస్తుందిలే అని చెప్పేసి మనం నిర్లక్ష్యంగా ఉండడం కాదు. మనం కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక కోడిని అంటే చికెను, మటను మనం తింటాం కదా, కానీ కోడిని, మేకను కోసేటప్పుడు మనం చూస్తాం. అంటే చూడకున్నా ఇప్పుడు ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు చూస్తాం కదా, చూసినప్పుడు బాధ కలుగుతుంది. అరే అది ఒక కోడిని తలకాయ కోసేసినప్పుడు అది ఎంత బాధపడుతుంది, గిలగిల కొట్టుకుంటుంది. అది కత్తి చూస్తుంది, దాని కళ్ళల్లో కత్తి కనిపిస్తుంది, దాన్ని చంపబోతున్నారని తెలుస్తుంది దానికి. అది ఏడుస్తుంది, అది బాధపడుతుంది కదా. అవన్నీ మనము అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మజ్ఞానం అంటే అదే. ఇక మనం నాన్ వెజ్ తినబుద్ధి కాదు మనకి. మీకు కుండలిని జాగృతి అయ్యి మళ్ళీ మీరు నాన్ వెజ్ తింటున్నారు, అమ్మవారు ముట్టికాయ వేసి మానేపిస్తున్నా మీరు తింటున్నారంటే కుండలిని జాగృతి కాలేదనే అర్థం. అమ్మవారు ముట్టికాయ వేసి మానేపిస్తుంది నాన్ వెజ్, ఓకే. కానీ అట్లా మానేపించినా మళ్ళీ మీరు తింటూనే ఉన్నారు అంటే తినబుద్ధి అవుతున్నా కూడా పరీక్షలు వస్తాయి మళ్ళీ. అమ్మ మానేపించి కూడా ఏం చేస్తుంది, సరే నేను మానేపించిన కదా మళ్ళీ తింటాడా చూద్దామని చెప్పేసి జిహ్వచాపల్యం పెంచుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు పెంచినప్పుడు లేదు తినకూడదు, ఇది జంతువులను హింసించి చంపి వాటిని ముక్కలు చేసి వండుకొని కుండలలో వేసి వండుకొని తినడం అది ఎంత మహాపాపం అనే భావన కలుగుతుంది. అట్లాంటి జ్ఞానం అనేది వస్తుంది మనకి. కుండలిని జాగృతి అయిన వాళ్ళు అట్లా తయారవుతారు. అట్లా మనము తయారవుతున్నామా? కావడానికి అమ్మవారు కొంచెం ప్రయత్నిస్తుంటుంది. మనం కూడా మన ప్రయత్నం కూడా మానవ ప్రయత్నం మనం కూడా చేయాలి. అవునా? మనం కూడా చేస్తున్నప్పుడు కుండలిని జాగృతి అనేది కొంచెం వేగవంతం అవుతుంది, వేగమవుతుంది.
ముఖ్యంగా అసలు స్టార్ట్ ఎట్లా అవుతుందంటే, మూలాధార చక్రంలో ఉన్న అమ్మ నిద్ర ఎట్లా మేలుకుంటుందంటే, అది మనము భక్తి మార్గంలోకి వచ్చి భగవన్నామ స్మరణ నిరంతరం చేస్తూ ఉంటే సంఖ్య పెరుగుతున్న కొద్దీ, భగవత్ తత్వం అనేది మన లోపలికి వస్తున్న కొద్దీ, భగవంతుడి పట్ల మనకు బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భగవంతుడి పట్లకి ఆకర్షితమైపోయి, భగవంతుడిని ఇప్పుడు అమ్మవారిని అమ్మలాగా భావిస్తుంటాం. అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. మన పిల్లల్ని మనం ఎట్లా ప్రేమగా చూసుకుంటుంటామో, అట్లా మనము భగవంతుడిని కూడా అంత ప్రేమగా చూసుకుంటుంటాం. అంతెందుకు పటాలలో కూడా భగవంతుడిని చూసుకుంటుంటాము. విగ్రహాలలో కూడా భగవంతుడిని చూసుకుంటుంటాము. ఆ విగ్రహాన్ని కూడా మన పిల్లాన్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంటాం. అంత జాగ్రత్తగా ఎత్తుకుంటాం. ఒక పటాన్ని తుడిచేటప్పుడు కూడా ఒక మెత్తటి గుడ్డ పెట్టి తుడచాలి. భగవంతుడు ఉన్నాడు కదా అనే భావన ఏర్పడుతుంది. నైవేద్యాలు పెట్టాలనిపిస్తుంటుంది. నైవేద్యాలు పెట్టాలి, నేను తింటున్నా కదా, నేను నైవేద్యం పెట్టట్లేదే అనే బాధ కలుగుతుంటుంది. వారానికి 4 రోజులు 5 రోజులు నైవేద్యం కూడా పెడుతుంటాము. అట్లా దైవిక శక్తి ఇంకా ఎక్కువ విడుదలవుతూ కుండలిని మాత జాగృతి అవుతుంది. మూలాధార చక్రంలో అవుతుంది కుండలిని జాగృతి. కాకపోతే మనము మన వంతు సహాయం కూడా చేయాలి. మన శరీరము వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి మన శరీరం మరి దృఢంగా ఉండాలి. వైబ్రేషన్స్ తట్టుకునేంత దృఢంగా ఉండాలి. కుండలిని జాగృతి అయినప్పుడు వైబ్రేషన్స్ వస్తాయి. అంటే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు శరీరం లోపల. కాబట్టి యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఎన్నో లింక్స్ ఉంటాయి అందులో. కుండలిని జాగృతి అంటే ఆషామాషి కాదు అది. మీరు యోగా చేయాలి, ప్రాణాయామాలు చేయాలి. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవాలి. అరిషడ్వర్గాలంటే చెప్పినా కదా, కామ, క్రోధ, లోభ, మోహాలు, ఇవన్నీ మద, మాత్సర్యాలు, గర్వం, ఇవన్నీ వీటినన్నిటిని అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా జనసందోహంలోకి వెళ్ళకూడదు. ఇవన్నీ మనకు స్వతహాగా జరిగేవన్నమాట. అంటే స్వతహాగా అమ్మవారు మనల్ని అట్లా తయారు చేసేస్తుంది. ఓకే, మనకే నచ్చదు, గుంపులో గోవిందంలాగా ఉండడానికి నచ్చదు. మనం ప్రత్యేకమైన వ్యక్తుల్లాగా కనిపిస్తాం. ఆ జనాలు కూడా గుర్తుపడతారు మన చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే తేజస్సు అనేది వస్తుంది శరీరం లోపల. మనం మాట్లాడే ప్రతి మాట అర్థవంతంగా ఉంటుంది. కరెక్ట్గా మాట్లాడతాము. మళ్ళీ అనవసరమైన విషయాలు మాట్లాడడానికి ఇష్టపడము. ఇదంతా జనాలకు కూడా ఈ ప్రత్యేకమైన వ్యక్తులంలాగానే కనిపిస్తాం. మనము ముఖ్యంగా మౌనంగా తయారవుతాం. ఎక్కువగా లొడ వాగము. లొడ కొంతమంది వాగుతుంటారు. ఆ అమ్మ మీద, ఈ అమ్మ మీద, వేరే వాళ్ళ సంసారాల గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అట్లాంటివి మాట్లాడడానికి ఇష్టపడం. ఇంకా నెగిటివ్ ఆరా ఉన్న వ్యక్తులను గుర్తుపట్టి వాళ్ళని మన దగ్గరికి కూడా రానియం. దూరంగానే ఉంటాం. అట్లా అని వాళ్ళని హర్ట్ చేస్తామని నేను చెప్పట్లేదు, చెయ్యము. కాకపోతే నెగిటివ్ వ్యక్తులు, భగవంతుని దూషించే వ్యక్తులు, నిందలు చేసే వ్యక్తులను మన దరిదాపుల్లోకి కూడా మనం రానియం. అది కర్కశత్వం. మనం ఇప్పుడు భగవతత్వాలలో కాళీతత్వం కూడా ఉంటుంది. కాళీతత్వం అంటే కాళీమాతకు కోపం ఉంటుంది, క్రోధం. అది ధర్మ మార్గంలో వాటికి కోపం వస్తుంది. కాళీమాతకి ధర్మ మార్గం కోసం. మనం కూడా అంతే. భగవంతుని ఎవరైతే నిందిస్తున్నారో, భగవంతుడే లేడు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ ఆరా మనకు ఇష్టపడం మనం. అంతేకాదు, ఒకవేళ అలాంటి వాళ్ళు చచ్చి చెడి మన ఇంట్లోనే ఉన్నారనుకోండి, మన భర్తో లేకపోతే ఒక భర్త భక్తుడైతే ఆ భార్యో గయ్యాలి గంప అయ్యుండి భక్తురాలు కాదు, నిందిస్తుంది భగవంతుడు అన్నప్పుడు ఆ విషయంలో మీరు భయపడకండి. ఎందుకు తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళకు మన ఆరా అనేది వాళ్ళకి పాస్ అయిపోయి వాళ్ళు మెల్లిమెల్లిగా స్లో ప్రాసెస్లో కూడా వాళ్ళు కూడా అట్లా దూషణ చేయకుండా, వాళ్ళొక మంచి వ్యక్తులని ఏం చెప్పను కానీ, వాళ్ళు దూషణ చేయకుండా భగవంతుని పట్ల అట్లా రూడ్గా మాట్లాడకుండా వాళ్ళు నార్మల్ పీపుల్ లాగా తయారైపోతారు. భక్తులుగా తయారవుతారని నేను చెప్పను. కాకపోతే మాట్లాడకుండా అయితే అయిపోతారు. ఎందుకంటే మనం చేసే భక్తి సాధనల వలన, మనం పెట్టే ప్రసాదాలు తిని, మనము భగవంతుని దగ్గర పెట్టే వాటరు, మంచి భగవంతుని మహిమ బాగా నిండిన వాటర్ని నిత్య పూజలో పెట్టిన దాన్ని, సాధనలు చేసినప్పుడు వాటర్ ప్రసాదం పెట్టిన దాన్ని వాళ్ళకు కూడా తినిపించి తాగించాలి. అట్లా చేసినప్పుడు వాళ్ళలో భక్తి కూడా ఉదయించవచ్చు. చెప్పలేం, భక్తి కూడా ఉదయించవచ్చు. ప్లస్
వాళ్ళు సాత్వికత్వంగా మారిపోతారు. భగవంతుని నిందలు అవన్నీ చేయరు. ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నా. బయటి వాళ్ళని మార్చే శక్తి మనకుండదు. ఎందుకంటే బయటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు గదా! మన ఆరా ఇంట్లో ఎవరికైతే చేస్తామో వాళ్ళు సాత్వికత్వంలోకి వస్తారు. వాళ్ళ భవిష్యత్తు గూడా బావుంటది. వాళ్ళ జీవితం గూడా మంచి స్థాయిలోకి వెళ్తది. అంటే మన పిల్లలు, మన భర్త, భార్య అట్లా మన కుటుంబ సభ్యులనమాట చెప్పేది నేను. వాళ్ళ జీవితం గూడా బాగుపడతది. ఇట్లా కుండలిని అవేకెనింగ్ అనేది ఇట్లా చాలా రకాలుగా ఉంటదనమాట. చాలా రకాలుగా ఉన్నా గూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఏం జరుగుతదో నేను చెప్పినా గదా! స్టార్టింగ్ స్టేజ్‌లో మీకు అరిషడ్ వర్గాల అణచివేత అనేది స్టార్ట్ అయింది ప్రాసెస్ అన్నప్పుడు మీలో సాత్వికత్వం అనేది వస్తుంది. మీలో తేజస్సు వస్తుంది. మీరు ఉత్తముల్లాగా మాట్లాడగలుగుతున్నారు. మీరు స్మూత్‌గా మాట్లాడుతున్నారు. మీరు జాలి దయ ఎక్కువైంది. సేవా మార్గం ఎక్కువైంది అన్నప్పుడు మీకు కుండలిని జాగృతి స్టార్ట్ అయిందనే అర్థం. అది స్లో ప్రాసెస్‌లో నేను చెప్పినవన్నీ అరిషడ్ వర్గాల అణచివేత పూర్తిగా జరుగుతది. మీరు భక్తిని నిరంతరంగా సాగిస్తూ ఉంటేనే జరుగుతది. మీరు భక్తి మార్గాన్ని ఆపేసిండ్రనుకోండి మధ్యలో, ఏం భక్తి మార్గంలే, ఏం కుండలిని అవేకెనింగ్ అనేది అసలు పట్టించుకోవద్దు. అసలు నేను చెప్తున్నా అంతే గాని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది గదా! కుండలిని అవేకెనింగ్. కాబట్టి నేను చెప్తుంటా అప్పుడప్పుడు. కాకపోతే అది అపోహలో ఉండకండని నేను మీకు చెప్తున్నా అనమాట. ఇట్లా భక్తి మార్గంలో నిరంతరము వెళ్తూ ఉన్నప్పుడు మనకి కుండలిని జాగృతి అనేది అవుతది. అమ్మవారు మెల్లిమెల్లిగా చక్రాలను క్లెన్జింగ్ చేసుకుంటూ వెళ్తది. కానీ మధ్యలో మనము డ్రాప్ ఔట్ అయిపోయి, బోర్ కొట్టి, ఆపేసి, మాయలకు వశమైపోయి, ఎంజాయ్‌మెంట్స్‌కి అలవాటైపోయి, నిత్య పూజకు, భగవన్నామ స్మరణకు దూరం అయిపోయినప్పుడు మళ్ళీ కుండలిని మాత కిందికి దిగుతదనమాట. అయితే ఎప్పుడు దిగుతదంటే మళ్ళీ అరిషడ్ వర్గాలను మనం ఉధృతం చేసుకొని, ఇంద్రియాల ద్వారా మళ్ళీ పాపాలు చేస్తూ పాపాలు అని అనుకున్నా కూడా ఇంద్రియాల ద్వారా తప్పులు చేయడం స్టార్ట్ చేసేసినాము. అరిషడ్ వర్గాలను మళ్ళీ నిద్ర లేపుకొని అరిషడ్ వర్గాలలో ఓలలాడుతున్నాము. ఇంకా నిత్య పూజ అన్నీ ఆపేసినాము. మాయా జీవితానికి అలవాటు పడిపోయినాము. ఎంజాయ్‌మెంట్స్ చేస్తున్నాము. ముచ్చట్లకు అలవాటు పడిపోయినాము. ఇట్లాంటప్పుడు కుండలిని మాత కిందికి దిగిపోతది. మళ్ళీ మూలాధార చక్రంలోకి వెళ్ళి నిద్రపోతది. కాబట్టి అర్థమైంది కదండీ! మీకు కుండలిని జాగృతి అయ్యింది అంటే ఏం జరుగుతదో చెప్పినా అనమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. ఓం నమో నారాయణాయ.